శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. అంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు 9 పాళ్ళు ఎక్కువ ఉంటుంది. కనుక మీరు చేయవలసింది ఏమిటంటే వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా ఖర్చు పెట్టకుండా మీ ఇంట్లో లేదా మీ జీవిత భాగస్వామి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఆ ఆదాయాన్ని ఇచ్చి సరిగ్గా ఖర్చు పెట్టమని కానీ, సరైన రీతిలో పెట్టుబడి పెట్టమని కానీ చెప్పడం చేసి వాళ్ళ సహాయం తీసుకునేటట్లయితే మీకు ఈ ఖర్చుల నుంచి బయటపడేటువంటి అవకాశం వస్తుంది. లేకపోతే ఈ సంవత్సరం మీకు డబ్బు మిగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక 4 రాజపూజ్యం, 7 అవమానం. అంటే సమాజంలో 10 మందిలో 9 మీ యొక్క గొప్పతనాన్ని గౌరవించి గుర్తించి సన్మానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ 9 మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపు కాస్తూ ఉంటారు. కానీ ఒక 7 మాత్రం మీ ఎదురుగా కానీ, చాటుగా కానీ, రహస్యంగా కానీ మీలో ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని పెద్దవిగా భూతద్దంలో పెట్టి చూపిస్తూ మిమ్మల్ని అవమానించడానికి, మీ మీద నీలాపనిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీలైనంత జాగ్రత్తగా ఉండటం, మీ యొక్క గుట్టుమట్లు ఎవరికి తెలియకుండా చేసుకోవటం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు, తగిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే దీని నుంచి బయటపడగలుగుతారు. ఇకపోతే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరంలో అధిక భాగం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంది. ప్రతి విషయంలోనూ లాభసాటిగానే గోచరిస్తుంది. అయితే 2-3 చిన్న
ఆ, జర్కులు రాబోతున్నాయి. అవేంటో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే, కర్కాటక రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం ఈ పరాభవన సంవత్సరం అని చెప్పొచ్చు. అది కూడా ముఖ్యంగా 3 నెలల తర్వాత, అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నుంచి వీళ్ళకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. మంచి సంబంధాలు వస్తాయి. అలాగే మంచి పరిస్థితులతో కూడినటువంటి సంబంధాలు దగ్గర దాకా వెతుక్కుంటూ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా 100% కర్కాటక రాశి ఉద్యోగస్తులకు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొత్త బ్రాంచీలు స్టార్ట్ చేసి మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, రాదు అనుకున్నటువంటి ప్రమోషన్ వస్తుంది ఉద్యోగస్తుల విషయంలో, రాదు అనుకున్నటువంటి లాభాలు వస్తాయి వ్యాపారస్తుల విషయంలో, రాదు అనుకున్నటువంటి పదవి వస్తుంది రాజకీయ నాయకుల విషయంలో. అలాగే రాదు, ఇక మన వల్ల కాదు, మన చేయి జారిపోయింది అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి ఈ సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి. అంటే ఒక వేషం రాదని వదిలేసుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది అనమాట. ఇటువంటి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. సమాజంలో మీ గౌరవం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. అలాగే మీ యొక్క జన్మ జాతక రీత్యా ఈ గురుగ్రహ అనుగ్రహం అనేది చాలా బాగుండటం వల్ల మీరు శత్రువులు లేకుండా చేసుకోగలుగుతారు. అంటే శత్రుశేషం అనేటువంటిది సంవత్సరంతో పూర్తిగా పోతుంది. శత్రుశేషం, రణశేషం, రుణశేషం అంటే శత్రువులు పోతారు, రుణాలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఏదైనా శరీరంలో గాయాలు, పుండ్లు, అనారోగ్యాలు ఉంటే అవి కూడా ఈ సంవత్సరం చక్కగా వెళ్ళిపోయేటువంటి, అంటే శరీరం నుంచి మన కర్మల నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎవరూ కొనుగోలు చేయలేనంత సువర్ణాన్ని మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా కొనుగోలు చేయగలుగుతారు. మీకు ఈ సంవత్సరం ముఖ్యంగా సువర్ణ లాభం అనేటువంటిది గోచరిస్తోంది. నూతన వస్త్ర అలంకార ప్రాప్తి కూడా జరుగుతుంది. ఇట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అలాగే ఎవరైతే యోగ మార్గంలో ఉంటారో, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళకి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. మంచి ఆధ్యాత్మిక స్థితిని పొందుతారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉచ్చ స్థితిని చేరుకోగలుగుతారు. ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి సాధారణ ప్రజల విషయాన్ని కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, కొంచెం ఓర్పుగా ఉండటం నేర్చుకోండి. ప్రతి విషయానికి కంగారు పడద్దు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు ప్రతి చిన్నదానికి కొంచెం కన్ఫ్యూజన్గా అటు ఇటు కదులుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్స్ తీసేసేయండి. ఎప్పుడు కూడా అచ్చేయాలా ఇచ్చేయాలా అనేటువంటి అంశాలని పక్కన పెట్టేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళండి. కన్ఫ్యూజన్స్ని దగ్గర దాకా రాకుండా చూసుకోవటం చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం ఈ సంవత్సరం. ఇకపోతే ఈ గనుక లేకపోతే ఏమవుతుందంటే, క్షణం కోపం క్షణం తాపంలాగా ఒక్క క్షణంలో కోప్పడిపోతుంటారు, ఒక క్షణంలో ఆవేశపడిపోతుంటారు, మరో క్షణంలో సంతోషపడిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎదుటి వ్యక్తులకి మీ మీద ఉన్నటువంటి సదభిప్రాయం పోయేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆహార విహార నియమాలు పాటించండి. అంటే ఆహారం తీసుకునేటువంటి సమయాన్ని పాటించండి. ఆహారం తీసుకునేటువంటి ఈ శుచి శుభ్రతలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. లేకపోతే ఈ కర్కాటక రాశి జాతకులకి ఈ సంవత్సరం కొంచెం ఈ ఫుడ్ పాయిజన్ అవటం కానీ, లేకపోతే ఆహారపరంగా కొంచెం డైజెస్టివ్ డిజార్డర్స్ రావటం కానీ, ఎలర్జీస్, రెస్పిరేటరీ ఎలర్జీస్, శ్వాస సంబంధమైన ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ వచ్చేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతవరకు చెప్పాలంటే ఈ చర్మ సంబంధమైన, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువగా వస్తాయి. కర్కాటక రాశి స్త్రీలకైతే కొంత పీసీఓడి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆహార విహార నియమాలు పాటించడం, సమయానికి తగినట్లుగా ఉండడం, అంటే కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా అవసరం. ఇకపోతే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకైతే రాజయోగం తిరుగులేదు. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ప్రతికూలమైన కాలం. విదేశాల్లో నివసించేటువంటి కర్కాటక రాశి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంత ఉద్యోగ మార్పు, స్థాన మార్పు ఇవన్నీ కాస్త గట్టిగా కనపడుతున్నాయి. ఇక ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టండి. వృద్ధిక్షయాలు, గెలుపు ఓటములు సహజమైనటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. రాహుకేతువులకు సంబంధించి కొంచెం శాంతి పరిహార క్రియలు జరిపించినట్లయితే ఆ ఉన్న కొద్దిపాటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. ఇక
మీ కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో ఆనందం చాలా బాగుంటుంది. మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇవన్నీ బాగున్నాయి. కొంచెం ఎవరైతే కర్కాటక రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ 45+ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు వహించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ పరాభవన సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి గురు, శని, రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు లేదా ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా గురు చరిత్ర పారాయణ చేయండి, దత్త మందిరాలని సందర్శించండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా తిరునల్లారులో కానీ శనిసింగనాపూర్లో కానీ శనీశ్వరుడిని సందర్శించి తైలాభిషేకం జరిపించుకుంటే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను కూడా జరిపించుకోండి. దీనికోసం శ్రీకాళహస్తిలో కానీ నాగర్కోయిల్లో కానీ సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవిలో కానీ సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. వీటితో పాటుగా సింపుల్గా చేసుకోవటానికి మీరు గురువారం నాడు ముఖ్యంగా కాశీ విశ్వేశ్వర దర్శనం కానీ గంగా స్నానం కానీ చెయ్యండి, లేదా ఈ తెల్లటి ఆవులకి నాటు శనగలు పెట్టడం కానీ చేయండి, లేదంటే నాటు శనగలు దానం ఇవ్వండి. అలాగే ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల కోసం ఒక వెండి ఏనుగు బొమ్మని తయారు చేయించి లేదా కొనుగోలు చేసి ఇంట్లో దేవతార్చనలో పెట్టి నమస్కరించండి. ఇలా చేస్తే రాహుకేతువులకు సంబంధించినటువంటి వాటిల్లో ముఖ్యంగా రాహు యొక్క అనుగ్రహం బాగా లభిస్తుంది. దీనివల్ల కార్య సాఫల్యత, ప్రతి పనిలోనూ విజయం అనేటువంటిది చక్కగా లభిస్తుంది. ఏనుగు లక్ష్మీదేవికి ప్రత్యేక గనక మంచి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.